పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వలిగొండ ఎంపీపీ నాగరాజును సిట్ అదుపులోకి తీసుకోగా నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరి రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోయాడు. రక్త చరిత్రను తెరకెక్కిస్తున్న రామ్ గోపాల్ వర్మ నయీం పోస్టర్ను విడుదల చేశారు. క్రైమ్ స్టోరీని తలపిస్తున్న మాఫియా డాన్ నయీం చేసిన అరాచకాలపై దృష్టి సారించిన సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు గ్యాంగ్స్టర్తో అంటకాగి సమాజాన్ని దోచుకున్న ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నయీం నేర సామ్రాజ్యంలో 52 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా భువనగిరిలో సీనియర్ న్యాయవాది రహీంను, వలిగొండ ఎంపీపీ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేర చరిత్ర కలిగిన నయీంను అడ్డం పెట్టుకుని వీరంతా 15 ఏళ్లు పలు అక్రమాలు, భూదందాలకు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. మరోపక్క గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరి రంగారెడ్డి కోర్టులో లొంగిపోయాడు. 15 ఏళ్లుగా సామ సంజీవరెడ్డితో కలిసి శ్రీహరి సెటిల్మెంట్లు, భూదందాలు నిర్వహిస్తున్నాడు. ఎన్కౌంటర్లో నయీం హతమైనప్పటి నుంచి శ్రీహరి అజ్ఞాతంలో ఉన్నాడు. సామ సంజీవరెడ్డి అరెస్ట్ కావడంతో శ్రీహరి అజ్ఞాతం వీడి కోర్టులో లొంగిపోయాడు. సొహ్రబుద్దీన్ కేసులోనూ శ్రీహరి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నయీం కేసు దర్యాప్తులో గ్యాంగ్ స్టడీ ముగియడంతో నిందితులు గోపి, రమేష్ను మెట్పల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. మరోపక్క గ్యాంగ్స్టర్ నయీంతో తనకెలాంటి సంబంధాలు లేవని ఆయన అనుచరుడు శ్రీహరి చెప్పడం గమనార్హం. కరడుగట్టిన గ్యాంగ్స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా వెండితెరపై మరో రియల్ క్రైమ్ స్టోరీని రూపొందిస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. హైదరాబాద్ వేదికగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన మాఫియా డాన్ నయీంపై పోస్టర్ను ట్విట్టర్లో విడుదల చేశాడు ఆర్జీవీ. వ్యవసాయ శాఖ